విజయవాడలో సీఎం జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడికి నిరసనగా వైసీపీ పొన్నూరు నియోజకవర్గ అభ్యర్థి అంబటి మురళీకృష్ణ ఆధ్వర్యంలో నల్ల రిబ్బన్లు ధరించి కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. టీడీపీ నేతల దాడికి అనుమానిస్తున్నామని ఆయన ఈ సందర్భంగా అన్నారు. కావాలనే కరెంటు తీసి మరీ దాడి చేశారని మండిపడ్డారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, దాడికి పాల్పడిన వారిని వెంటనే పట్టుకుని శిక్షించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి సంక్షేమ సారథి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై తెలుగుదేశం పార్టీకి అనుమానిస్తున్న గూండాలు దాడికి పాల్పడడం, మరి దుశ్చర్యకు పాల్పడడం అందరికీ తెలిసిన విషయం. ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపాయ నుంచి తమ బస్సు యాత్ర బిగించేసి నిన్న ఈరోజు వారితో పాటు నేను కూడా బస్సులో ఉన్నాను. ఆ ప్రజాదరణ కని విని ఎరుగని విధంగా ఎన్నికల్లో వారు గెలిచిపోయే విధంగా ప్రజాదరణ కనిపిస్తూ ఉంటే దీన్ని ఓర్వలేని తెలుగుదేశం పార్టీ నిరాశకు గురై విజయవాడ నడిబొడ్డున కుట్ర చేసి మరి కరెంటు తీసి సీసీ కెమెరాలు పనిచేయకుండా ఈ దాడికి పాల్పడినట్టుగా ప్రాథమికంగా భావిస్తున్నాను. అందువల్ల కేంద్ర రాష్ట్ర నిఘా సంస్థలు విచారణ జరిపి వెంటనే తెలుగుదేశం గూండాలను శిక్షించవలసింది.